ఓకే గురుగారు, మనకి భార్యాభర్తలు అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే. ఆది దంపతులు శివపార్వతులు మరియు సీతారాముల వారు అనేసని చెప్పుకుంటూ వస్తారు. సో అలానే అటువంటి ఆది దంపతుల గురించి, ఆ శివపార్వతుల గురించి కొన్ని అద్భుతాలు మాకు చెప్పండి గురువుగారు. అద్భుతాలు అంటే లలితా సహస్రనామాల్లోనమ్మా. ప్రతిదీ మనకి అద్భుతమే. కాకపోతే ఏంటంటే వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ, ఎంత తరించినా కానీ అది మనకి చాలా తక్కువగానే అనిపిస్తుంది. సో ఇట్లాంటి సమయంలో మనకి ఇంకా ఇంకా వినాలి అనేసి అనిపిస్తుంది అంతే. అయితే మీకు ఒక ఘట్టం చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. లలితా సహస్రనామాల్లో ఒక ఘట్టం ఉంటుంది. ఏమిటది అంటే, పార్వతీ ఇప్పుడు లలితా అమ్మవారికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే సింగిల్గా చేయరుగా, పరమేశ్వరుడు ఇక్కడికి రావాలి. అవును. అప్పుడు పరమేశ్వరుడు మొత్తం జటాజూటంతో భస్మ రాసుకుని మొత్తం రకంగా ఉన్నాడు. ఆయన బ్రహ్మగారు చూశారు, ఏంటి ఇలా ఉన్నాడేంటి ఈయన అనగానే పరమేశ్వరుడికి అర్థమైపోయింది. బ్రహ్మగారికి తెలుసు కదా గురువు గారు, పరమేశ్వరుడు అంటే ఇలా ఈ రూపంలో ఉంటారు అని చెప్పేసి. ఓకే. ఏమిటి ఈ వేషంలో ఉన్నాడు ఏంటి అనగా పరమేశ్వరుడికి అర్థమైపోయింది. అర్థమైపోయి చాలా అందంగా తయారై వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉందని చెప్పుకున్నాడు. భలే ఉన్నావా, అసలు ఇంత అందంగా ఉన్నావేంటి, నాకే మోహం వేస్తుంది నేను వేస్తుంటాను. అయితే అక్కడ పార్వతీదేవి ఒక షరతు పెడుతుంది అమ్మవారు. ఇప్పుడు నేనేమి చేసినా కూడా అతను కాదనకూడదు. అలా కాదనకుండా ఉంటే నేను వివాహం చేసుకుంటా అంటాడు. ఏమయ్యా మరి నువ్వేమంటావు అంటే సరే అంటాడు. అంటే ఇక్కడ ఏమిటి, లలితాసహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. అంకస్తము అంటే తొడ, ఎడమ తొడ. ఎడమ తొడ. అమ్మవారు శివుని దగ్గర ఎడమ తొడ మీద కూర్చొని శివ కామేశ్వర అంకస్తము శివ స్వాధీన వల్లభ అంటే ఏమిటి, ఇక్కడ శివుణ్ణి స్వాధీనపరుచుకుంది, ఆ శివునికి స్వాధీనరాలైంది. స్వాధీనపరుచుకోవడము స్వాధీనరాలవడం రెండు జరిగాయి. అంటే ఎలా స్వాధీనపరుచుకుంటాడండి అంటే, ఇందాక నేను ఒక మాట అన్నాను, నేనేమి చేసినా సరే మాట్లాడకూడదని. మొట్టమొదటి అమ్మవారు తనకు నచ్చినటువంటిది ఏది చెయ్యదు, తను మెచ్చుకునేదే చేస్తుంది. అది శివుడికి తెలుసు. నేను మెచ్చుకునేదే చేస్తాను అమ్మవారిని తెలుసు. ఎందుకంటే పరమేశ్వరుడు ఒకసారి ఆ యొక్క మన్మధుడిని దగ్ధం చేస్తాడు. లలితాసహస్రనామాలో ఉంటుంది ఏమిటి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని. దగ్ధం చేసినప్పుడు మన్మధుడి యొక్క భార్య మొరబెట్టుకుంటుంది రతీదేవి, అమ్మాయి ఏంటి ఇట్లా చేశారంటే, ఇప్పుడు శివుడు భస్మం చేసేసాడు, నేను మళ్ళీ పుట్టించగలను, కానీ శివుడు భస్మం చేసినటువంటి దాన్ని నేను పుట్టించడం కరెక్ట్ కాదు. కానీ అందులో ఒక అర్థం ఉంటుంది కదా. ఉంటుంది. దానికి పార్వతీ అమ్మవారు ఏం చేస్తుందంటే, సరే పుట్టిస్తాను కానీ ఎవరికి కనబడ్డు, నీకు తప్ప ఎవరికి కనబడ్డు ఇంక మన్మధుడు. ఇంక ఈసారి ఇంకా గోల కూడా లేదు, ఈసారి శివుడి మీద బాణం వేసినా కూడా కనబడ్డగా శివుడు. కాబట్టి బాధ లేదని మళ్ళీ బతికిస్తుంది, కానీ రతీదేవికి మాత్రమే మన్మధుడు కనిపిస్తాడు. అంటే ఏమిటి, శివుడు చేసినటువంటి పనికి తను బతికిస్తే దానికి వాల్యూ లేదు. కాబట్టి ఇంకొక విధంగా చేస్తూ అమ్మవారు తనని ఈశ్వరుణ్ణి స్వాధీనపరుచుకుంది, తను కూడా స్వాధీనమైపోయింది. అంటే ఏమిటి, ఇక్కడ వేరు కాదు అని చెప్పడం. ఇక్కడ మీకు అర్ధనారీశ్వర స్వరూపం ఉంటుంది చూసారా, అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఏమిటి, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు అని చెప్పడం. ఇక్కడ ఏమిటంటే దీపము వెలుగులాగా అనమాట. ఇప్పుడు దీపము లేనప్పుడు వెలుగు ఉండదు, ఉట్టి దీపం ఎక్కడా ఉండదు. దీపం వెలుగుతుందంటే వెలుగు వస్తుంది, అంతే కదా. అలా అని ఉట్టి వెలుగునే చూడాలంటే దీపం సంబంధం లేదంటే, దీపం లేదంటే వెలుగు ఉండదు అక్కడ. అది ఎలాగో భార్యాభర్తల యొక్క సంబంధం ఆ రకంగా ఉండాలి అని చెప్పడం పార్వతీ పరమేశ్వరుల యొక్క అవతారం. ఓకే, అందులో ప్రత్యేకంగా మనం చూడండి, ఇవాళ రేపు కోర్టు కేసెస్లు అవుతున్నాయి, భార్య వెళ్ళి భర్త గురించి, భర్త వెళ్ళి భార్య గురించి. ఇక్కడ ఏమిటంటే భార్య కానీ భర్త కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఏమనుకుంటాడు, ఈమె గురించి నేను బయట పెడతాను, అందరికీ చెప్పేస్తాను, బ్యాడ్ చేస్తాను అనుకుంటాడు. కానీ ఇతను ఏదైతే చేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఆమె ఏదైతే చేస్తుందో తెలియకుండా నేను కూడా బ్యాడ్ అవుద్ది. అక్కడ వేరు కాదు కదా. మీరు ఎంత చెప్పినా కూడా ఈమె అలా ఈమె ఏదో చేసే ఉంటుంది. అది వాస్తవం గురువు గారు, ఎంత చెప్పినా కానీ ఇద్దరు బ్యాడ్ అవుతారు. ఎందుకంటే బయటికి వెళ్ళింది విషయము అంటే వీడేదో చేసి ఉంటాడు, లేకపోతే ఏదో చేసే ఉంటాడు, మనకు చెప్పట్లేదు కానీ అనుకుంటారు. అంటే ఏంటి, ఇండైరెక్ట్ గా మీరు కూడా అక్కడ బ్యాడ్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలకు సంబంధించిన గొడవ మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, మనం కూడా ఎంటర్ అవ్వకూడదు. నువ్వు ఏ గొడవలో ఎంటర్ అవ్వండి,
నిజంగా తెలివితేటలుండే భార్యాభర్తలు వాటిలోకి అసలు ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కలిసిపోతారో కూడా తెలియదు, వీరు ఎప్పుడు పిచ్చోళ్ళు అవుతారో నిజం గురువు గారు. అవును. కాబట్టి అసలు ఎంటర్ అవ్వకూడదు. అయితే లలితా సహస్రనామాల్లో ఇప్పుడు ఇలాగే ఎవరికైనా బాగా గొడవలు ఉన్నాయనుకోండి, ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామం కనుక చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి గొడవలు తగ్గుతాయి. అదే వివాహం అవ్వట్లేదు, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఓకే గురువు గారు, ఆ ఆది దంపతుల గురించి అలాగే ఆ పరమేశ్వరుడు గురించి కూడా మాకు తెలియని విషయాలు అలాగే ఎన్నో అద్భుతాలు మాకు తెలియచేశారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.